వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఫాతిమా కాలేజ్ లోని హైడ్రా కూలుస్తుందా లేదా అన్నది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా చాలా సందర్భాల్లో ఎంతటి వారైనా సరే మేము మాత్రం వదిలిపెట్టాము, డెఫినెట్ గా బంపర్ జోన్ లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్వి కూల్చే తీరుతామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఎందుకు ఇప్పటివరకు ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళట్లేదు అంటే, సో అదొక విద్యా సంస్థ, మళ్ళీ స్టూడెంట్స్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి నోటీసులు ఇచ్చినాం. అప్పటి వరకు ఫాతిమా కాలేజ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అని చెప్పారు. ఇప్పటికీ దాదాపుగా 1.5 సంవత్సరాలు ఏదో అవుతుంది అనుకుంటా. బట్ ఫాతిమా కాలేజ్ జోలికి మాత్రం హైడ్రా వెళ్ళలేదు. సో ఫాతిమా కాలేజ్ సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసరుద్దీన్ ఓవైసీ కూడా గతంలో చాలా సున్నితంగా స్పందించినట్టుగా ఉన్నారు. బట్ నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం చాలా ఘాటు విమర్శలు హైడ్రా మీద చేయడం అనేది జరిగింది. ఫాతిమా కాలేజ్ అంశంపై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ మా విద్యా సంస్థలను కూల్చివేస్తామంటున్నారు. విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఒక సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడతాం. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ బెదిరింపులకు మేం లొంగం. ఇలాంటి బెదిరింపులు చాలానే చూసామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ గారు నేను చెప్పడం అనేది జరిగింది. మరి అట్లాంటప్పుడు సరే ఒక్క కాలేజ్ కూల్చిన 100 కాలేజీలు కూలుస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అది ఆల్రెడీ చెరువులోనే ఉంది, బంపర్ జోన్ లోనే ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి హైడ్రా అన్నిసార్లు ముత్తుకుంటున్నా కూడా ఎందుకు అదేదో అక్కడ వేరే దగ్గర కాలేజ్ కట్టేసి విద్యార్థులను అక్కడ షిఫ్ట్ చేయొచ్చు కదా. అండ్ ఇట్లాంటి బెదిరింపులు అనేది మరి రేవంత్ రెడ్డి గారు చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు. నాగార్జున అది ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం అనేది జరిగింది. అండ్ గరీబోలు పురుషులు వేసుకున్న కొత్త ఇల్లులు అప్పుడే ఒక సంఘటన అయితే ఇప్పటికే నాకు తెలిసి చాలా వరకు మర్చిపోరు అనుకుంటా. సో అప్పుడే గృహప్రవేశం చేసిన 5 రోజులకే వారి ఇల్లును కూల్చడం అనేది కూడా జరిగింది. సో ఇప్పటికీ కొన్ని చోట్ల మార్క్ పెట్టేసి ఉన్నారు, ఎప్పుడు ఎలాంటి టైంలో కూలుస్తారు అని చెప్పేసి భయంతో. అండ్ ఇక్కడ మనం శంకర్పల్లి అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఇల్లు, దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఒక ఇల్లు, తర్వాత ఒక జడ్జ్ ఇల్లు కూడా, ఇట్లాంటివి చాలా కూల్చడం అనేది జరిగింది. మరి ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదని. సో మరి ఫాతిమా కాలేజ్ జోలికి హైడ్రా వెళ్ళబోతున్నారని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి ప్రకటన చేశారా? సో త్వరలో మరి ఫాతిమా కాలేజ్ జోలికి హైడ్రా వెళ్తుందా లేదా, కేవలం ప్రకటనల వరకే హైడ్రా అనేది పరిమితం అవుతుందా? ఎందుకంటే మరి ఇట్లాంటివి చేస్తేనే కదా సామాన్య ప్రజల ఇల్లు కూలుస్తున్నారే, వాళ్ళది కూడా కూల్చిండ్రు, వీళ్ళది కూడా కూల్చిండ్రు. డెఫినెట్ గా హైడ్రా తన పని తను చేసుకోబోతుందని. ఇప్పటి వరకు హైడ్రా చాలా వరకు పేదల ఇల్లులు కూల్చడం అనేది జరిగింది. ఉన్నత వారికి కావచ్చు, ఉన్నత వర్గాల వారికి జోలికి మాత్రం హైడ్రా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ అదొక ప్రచారం బలంగా వెళ్ళడం అనేది జరిగింది. మరి ఇలాంటి సమయంలో హైడ్రా అందరికీ ఒకటే, చట్టం ముందు అందరూ సమానమే, హైడ్రా తన పని తను చేసుకోబోతుంది. దీంట్లో సీఎం అయినా పిఎం అయినా ఎవరి ఇల్లులు ఉన్నా కూడా చెరువుల పరిరక్షణనే మా ధ్యేయం అని ఆ నినాదం మీద వెళ్తే మాత్రం ఫాతిమా జోలికి వెళ్తుంది. లేదు కొంతమందిని మాత్రమే మేము సేఫ్ సైడ్ లో చూసుకుంటాం, మా మాట వినని వాళ్ళ పరిస్థితి ఈ విధంగా చేస్తాం, అండ్ మేము ఎక్కడన్నా టార్గెట్ పెడితే అది గరీబోలా ఇంకెవరిదా అని చూడం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఫాతిమా కాలేజ్ అయితే వదిలేస్తుంది. సో మరి ఫాతిమా కాలేజ్ పైన హైడ్రా విషయంలో అంటే ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అండ్ 1.5 సంవత్సరం నుంచి కూడా మాట్లాడని అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొదటిసారిగా మాట్లాడారంటే త్వరలో ఫాతిమా కాలేజ్ని కూల్చివేయబోతున్నారా అన్నది త్వరలో ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.